సార్ కోవిడ్‌లో రీసెంట్‌గా ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా! వాళ్ళ పాప ఆహ్, స్టే చేసే ఇంట్లో ఎవరైతే ఉన్నారో, వాళ్ళ మరదలు ఇంట్లో పెట్టేసి వాళ్ళెళ్లారు. సో, మిస్‌బిహేవియర్ చేశారని ఒకాయన వచ్చి చంపేసి మళ్ళీ వెళ్ళాడు సార్. దీని మీద ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అంటారు? ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అంటే నేను చట్టం దృష్టిలో చట్టపరంగా చెప్పకుండా మామూలు మానవత్వ పరంగా చెబితే ఆ పిల్లాడు చంపడంలో తప్పే లేదు. వాడు దుష్టుడు, దుర్మార్గుడు, కాళ్ళు కూడా పడిపోయి ఉన్న దౌర్భాగ్యుడు. వాడు ఆ వయసులో ఇంట్లో అప్పజెప్పి వెళ్తే పిల్లని తన వయసు ఎంత, ఆ పిల్ల వయసు ఎంత, కూతురు లాంటి వయసు ఉన్న మన పిల్ల మీద అఘాయిత్యం చేయటం, బ్లాక్మెయిల్ చేయటం, రక కాళ్ళు కూడా నడవలేదు, రెండు కాళ్ళు స్ట్రెచ్ చేసి పెట్టారు. అలాంటి దీంట్లో కూడా వాడి చండాలపు మృగ లక్షణాలని వాడిని నరికి పాతరేసినా పాపం లేదు. కనుక మనిషి మానవత్వ రూపంలో, మానవత్వ విషయంలో మాట్లాడితే ఒక ఆడపిల్లకు జరిగిన అన్యాయానికి బదులు ఎట్లా కోర్టులో చెప్పి కేసు వేసి వాడిని తీసుకెళ్ళి మళ్ళీ వాడు అంగవైకల్యుడు అని వాడి మీద సెంటిమెంట్ చూపించి వాడిని పోషించి ఈ ఈ ఈ కోర్టుల్లో మన చట్టంలో ఉన్న లూప్ హోల్స్ అన్నీ వాళ్ళు వాడుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఇలాంటి మృగాల్ని ఇలా చంపడం వేసేస్తే మళ్ళీ ఒకడికి భయం ఉంటుంది. అది ఆ విధంగా మానవతా రూపంలో చట్టాన్ని లెక్క దృష్టిలో పెట్టుకోవడం మాట్లాడితే కరెక్ట్. చట్ట ప్రకారం చట్టాన్ని చేతిలో తీసుకుంటాం. కాకపోతే సార్ పాప విషయంలో అలా జరగడం అన్నది ప్రతి ఒక్కరికి బాధే. కానీ ఒక తండ్రిగా ఆ పని చేయడమా కాదా అన్నది కరెక్టా కాదన్నదే సందేహం ఇక్కడ. ఎందుకంటే చట్టం ఉంది కదా, తను ఎందుకు వచ్చి అదే చట్టం ఉంది కదా, అందుకని నా మొదట చట్టాన్ని పక్కన పెట్టి చేస్తే ఇది కరెక్ట్. చట్టం ఉంది కదా అంటే చట్టం ఎంతవరకు పనిచేస్తుంది అది ఒక క్వశ్చన్ మార్క్. చట్ట ప్రకారం వెళ్ళాలి. మీరు ఇలా చట్టం చేతిలో తీసుకుని ఎవరికాడ అలా చేస్తే ఎట్లాంటిది ఆటవిక సామ్రాజ్యం అయిపోద్ది, ప్రజాస్వామ్యం ఎక్కడ అని అనొచ్చు. నిజమే, దాంట్లో వాస్తవం లేదంటలేదు. కానీ ఇతను చట్టానికి వెళ్ళాడు అనుకుందాం కొంతసేపు. అతను చంపకుండా వచ్చి ఏంటి తాత, ఏంటి మా మావయ్య గారు మీరు ఇట్లాగూ మరదల్ని ఇక్కడ తోడుగా పెడితే మీరు ఇట్లా చేస్తే ఎట్లాగు అని అడిగాడు అనుకోండి. అతను తప్పైపోయిందని కాళ్ళు పట్టుకుంటాను క్షమించమని అడుగుతాడా, లేకపోతే నువ్వు అనుమానం నాకు లేదు అంటాడు. సరే కాదు సాక్ష్యాలు ఉన్నాయి కోర్టుకు వెళ్ళు అంటే కోర్టుకు వెళ్ళాడు. కోర్టులో ఆ అమ్మాయిని పిలిచి అమ్మాయి నిన్ను ఎక్కడ పట్టుకున్నాడు, చెయ్యి ఎక్కడ పెట్టాడు, ఈ దరిద్రపు ఆ పిల్ల ఐదు బాధ కాకుండా కోర్టులో నుంచి ఇంకా అవమాన భారంతో అనేక ఈ దరిద్రపు సిస్టంలో ఉంది మనకు చట్టంకి వెళ్తే ఇంకా ఆ పిల్లని ఇంకా వాడు అసభ్యంగా ప్రవర్తించి అవమానించడం, హింసించడం, బాధ పెట్టడమే కాకుండా కోర్టులో ఇంకా బోర్లో నుంచి ఇంకా దరిద్రంగా బాధపడాలి. సో చట్టంలో ఉన్న లూప్ హోల్స్, చట్టంలో ఉన్న మన విధానంలో ఉన్న తప్పుల వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి. ఒక్కొక్కడు చట్టాన్ని చేతిలో తీసుకుని చంపే స్థితికి వెళ్తున్నాడంటే మన చట్టంలో ఉన్న లోపాలు. మన చట్టాన్ని సవరించవలసిన అవసరం ఉంది. ఈ ఆడవాళ్ళ విషయంలో చట్టాన్ని సవరించవలసిన విషయం ఉంది. వాడికి బెయిల్ ఇవ్వటాలు ఎన్నో చూస్తున్నాం. ఇలా అమ్మాయిని రేపు చేసిన వాడు కూడా వాడికి బెయిల్ ఇవ్వటాలు, వాడు రకరకాల తిరుగుతూ ఉంటాడు బయట. ఈ పిల్ల కుంగిపోతూ అనుమాన భారంతో ఈ పిల్ల బయటికి వెళ్తే దీన్ని రేపు చేశారు నా దగ్గరికి వస్తావా అడిగే గౌరవ చేసేవాడు. ఈ పిల్ల జీవితంలో అవమానాలు అవమానిస్తుంటే రేపు చేసిన నా కొడుకు వాడు తిరుగుతూ ఉన్నాడు. ఈ చట్టంలో ఉన్న రూపంలో వాడు బెయిల్ తీసుకుని. కనుక ఒక్కొక్క సందర్భంలో నన్ను పర్సనల్గా అడిగితే ఇలాంటి సందర్భంలో ఏంటంటే మృగాల విషయంలో ఇలా అమ్మాయిని వేదన చేసి హింసించే మృగాల విషయంలో చట్టంలో మన చేతులు తీసుకొని నరికి పారేస్తే మరొకడు ఇలాంటి సాహసాన్ని ఒడిగట్టడు అని నా పర్సనల్ ఒపీనియన్. నేనైతే అది చేయటం కరెక్ట్ అంటాను. సొసైటీలో చట్టం ఎంత ఇంపార్టెంటో మానవత్వం కూడా అంతే ఇంపార్టెంట్. మరి అలాంటిదప్పుడు అంత చిన్న పాపని అంత పెద్ద అయినా చేస్తే ఆ పాప ఎలా ఉంటుంది సార్? బాధ కూడా వాళ్ళ అమ్మగారికి చెప్పుకుంది పాపం. కానీ అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? పెద్దవాళ్ళు కూడా అలా చేస్తే ఎవరు ఏం చేయగలరు? నీతి బాహ్యమైన మృగాళ్ళు ఈ వీళ్ళకి మొగాళ్ళలో రెండు రకాలు ఉంటారమ్మా. సమాజం ఏమైపోతుంది? మొగాళ్ళలో రెండు రకాలు ఉంటారమ్మా. ఆడవాళ్ళు కూడా ఉంటారు రెండు రకాలు. మగవాళ్ళు మొగాళ్ళు ఒక ఆడదాన్ని రూపాన్ని ఆ అమ్మాయిని చూసి ఒక ఆస్వాదించి అందాన్ని ఆస్వాదిస్తూ
చక్కగా గౌరవిస్తూ ఆ రూపాన్ని అలా చూసి గౌరవించే మగవాళ్ళు కొంతమంది అయితే, ఇంకో మగవాళ్ళు ఆ రూపంలోని అంగసౌష్ఠవాన్ని, ఆ అమ్మలోని ఆ భాగాలని చూసి అట్లా అనుభవించాలని కోరుకునే దుర్మార్గులు కొంతమంది. ఆడపిల్ల కనపడితే చాలు అనుభవించాలని కోరుకునే మగవాళ్ళు కొంతమంది అయితే, మృగాళ్ళు కొంతమంది అయితే, ఆడపిల్లని చూసి చక్కగా దివ్యంగా ఉంది, భయంగా ఉంది, అమ్మ ఎలా ఉన్నావు, బాగున్నా, అలా గౌరవంగా అందాన్ని దాన్ని ఆస్వాదించి గౌరవించే ఒక వర్గం. ఈ రెండో వర్గానికి పుట్టగతులు లేకుండా చేయాలి సమాజంలో. ఈ రెండో దీనికి వీళ్ళ మీద జాలి వీళ్ళకి బెయిలు ఇవ్వకూడదు చట్టంలో. ఇలాంటి ఆడవాళ్ళ విషయంలో తప్పు చేసిన మగవాడికి బెయిలే ఇవ్వకూడదు. వాడిని లోపల కుమ్మేసి వాడి మొగతనం చచ్చిపోయేటట్టు కుమ్మేసి అలాంటివి చేయాలి. చైనాలోనూ పాకిస్తాన్లో చేస్తారు ఇస్లామిక్ రూల్స్, అలాగే చేయాలి ఇక్కడ కూడా. లేకపోతే వాడు బయటకు వచ్చి తిరిగాడంటే వాడు చూసేవాడికి ఏముంది రేపు చేసేది తిరుగుతున్నాడు. ఇంకా వాడికి మనం రేపు చేస్తూ ఉంటుంది. రేపు చేస్తే మన జీవితాలు పోతాయి, మన కుటుంబాలు పోతాయి, మన కుటుంబాలు బాయ్కట్ చేస్తారు. ఇలాంటివి రావాలమ్మా. ఇలా రేపు చేసి నాడు అంటే వాడి కుటుంబాన్ని బాయ్కట్ చేయాలి. కుటుంబాన్ని బాగు చేయాలి. వీడి పాస్పోర్ట్ ఇవన్నీ తీసి పెట్టాలి. వీడు ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఏ ఉద్యోగం చేయడానికి లేదు, ఏ బ్యాంకులో వీడికి లోన్ ఇవ్వడానికి లేదు. అలాంటి ఒక సిస్టమ్ వస్తే అప్పుడు చేస్తే కుటుంబం కూడా ఇప్పుడు సమర్థించుకుంటారు. చూడు, రేపు చేసినా కూడా సమర్థించుకుని మాట తల్లిదండ్రులు ఉండరు. ఎందుకంటే చెయ్యొద్దు, నువ్వేదైనా దరిద్ర పని చేస్తే మేము మొత్తం బొక్కలో గడుకు మన జీవితాలు ఆశ్రయిస్తారు. ఆ భయం క్రియేట్ చేయాలి. ఈ చట్టంలో అలాంటి భయం క్రియేట్ చేస్తేనే ఇలాంటి మృగాళ్ళు మళ్ళీ పుట్టకుండా మళ్ళీ కూడా చేస్తారు. సార్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒక్కదాంతోనే ఆగట్లేదు. ఇంకా సొసైటీ ఎలా వెళ్ళిపోతుందంటే రోజు రోజుకి పుడతానే ఉంటున్నాయి ఇలాంటి వాళ్ళు. అవును. ఫైనల్ గా మీరు ఇచ్చే సజెషన్, ఆడపిల్ల కనుక ఒక సైడ్ చూస్తున్నావు, నేను మగపిల్లాడి కనుక ఒక సైడ్ చూట్ల, నేను మగపిల్లాడిని అయినా ఒక సైడ్ రెండు చూడు. ఇందాక మగవాళ్ళ గురించి 2 రకాలు ఉన్నాను కదా, అలాగే ఆడవాళ్ళు 2 రకాలు ఉన్నారు. ఒక రకం ఇతను చదువుకున్నాడు, బాగున్నాడు, ఇతనితో మన జీవితం పంచుకుంటే చక్కగా ఉంటుంది, మన ఇద్దరు హ్యాపీగా బతకచ్చు అని కోరుకునే ఆడవాళ్ళు లేదు. ఇంకొకళ్ళు వీడి దగ్గర ఆస్తి ఉంది, బాగా ఐశ్వర్యం ఉంది, వీడిని ఎట్లాగైనా ట్రాప్ చేసి మనం తీసుకుంటే డబ్బులు బాగా ఉన్నాయి, ఇలా మగవాళ్ళని ట్రాప్ చేసి రెండో వర్గం ఆడవాళ్ళు ఉన్నారు. సమాజంలో మగ ఇద్దరిలోనూ ఉన్నారు, మంచి చెడు. ఆడవాళ్ళు ఎంతమంది లేరమ్మా మగవాళ్ళని. ఇప్పుడు ఈ విషయం చెప్పావు కదా, ఇదే ఊర్లో దుబాయ్కి వెళ్ళిన అమ్మాయి, కువైట్, ఇది దుబాయ్. ఒక అమ్మాయిని ఒక మామూలుడు పెళ్లి చేసుకుని, ఆ అమ్మాయి చదువుకి ఇంట్రెస్ట్ ఉందంటే, మామూలు కూలీవాడు, ఆ అమ్మాయి చదువుతో బాగా పెళ్లి చేశారు, లో వర్గంగా చేశారు. కానీ ఆ అమ్మాయి చదువుకోవాలని కోరికుంటే వీడు నానా కష్టాలు పట్టి, అహోరాత్రాలు పడి, తిండి తిప్పలు లేకుండా కష్టపడి డబ్బులు సంపాదించి ఆ అమ్మాయిని చదివించి దుబాయ్ పంపించాడు. దుబాయ్ పంపిస్తే ఆ అమ్మాయి దుబాయ్కి వెళ్ళి అక్కడ ఇంకొకరిని సహచరుడిని లవ్ చేసి పెళ్లి చేసుకుని వీడికి ద్రోహం చేసి, అమ్మాయి ఇంకా ఈ కాంట్రాక్ట్ రావట్లేదు, ఫోన్ చేస్తే ఎంక్వైరీ చేస్తే అమ్మాయి ఇంకోని పెళ్లి చేసుకుంది, సూసైడ్ చేసుకున్నాడు. అంటే ఒక మగవాడు ఒక ఆడదాని జీవితం కోసం ఇంత త్యాగం చేస్తే ఆడది ఎంత ద్రోహం చేసింది. సో అటు ఉన్నాయి. ఈ కథ ఎంత దారుణమైన కథో, ఇప్పుడు నుంచి కథలు కాదు, ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఎంత దారుణమైందో ఇక్కడ ఇది అంతే దారుణమైంది. సో ఆడమొగ సమాజంలోనే ఈ థింకింగ్ కల్చర్ మారిపోయింది. మగవాళ్ళు మాత్రమే దోషులు కదా, ఆడవాళ్ళు ఉన్నారు. కాకపోతే మగ దోషులకి కఠినంగా చెప్పాలని చెప్తాను. ఆడదోషులు నేను శిక్షించినంత కదా వాళ్ళు మార్చుకోవాలి, బుద్ధులు మారాలి. ఈ టైప్ ఆఫ్ ఎక్స్ప్లాయిటింగ్, వాడి దగ్గర ఆస్తి ఉంది, అది ఉందని వాడిని ఎక్స్ప్లాయిట్ చేసి బతికేద్దాం, వాడిని ట్రాప్ చేద్దాం, ఆ తర్వాత డబ్బులు తిన్నాక వాడికి టాటా బై చెప్పి ఇంకోటి దగ్గరికి, ఇలా కొన్ని వందల మంది ఉన్నాయి. సో ఇది 2 పక్కల ఉన్నాయి. సో సమాజం మొత్తం దృక్పథం మారింది. అది తిరిగి మళ్ళీ సెటరేట్ అవ్వాలి కోరుకుందాం. సార్, థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు.